వెల్కమ్ టు స్పెషల్ షో. ఈ డాక్టర్ల దర్జాల గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే జంట జలాశయాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కానివ్వండి, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకుండా ఉండేందుకు, అంతేకాకుండా జంట జలాశయాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని రక్షించుకోవడం అన్నది ఖచ్చితంగా హైదరాబాద్కు సంబంధించిన ప్రతి పౌరుడి లక్ష్యంగా కూడా మనము మాట్లాడుతుంటాం. అందులో భాగంగానే 111 జీవోను రిలీజ్ చేసుకొని మరి అక్కడ ఏవైనా సరే కట్టడాలు ఏవి నిర్మించకూడదు, అందులో ముఖ్యంగా ఆర్సీసీ రూఫ్లు పెట్టి ఎలాంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు అన్నది ఒక రూల్ కూడా పాస్ చేసుకున్నాం. దాన్ని తీసేసేందుకు ప్రయత్నం జరిగింది. జీవో నెంబర్ 69 వచ్చింది, కానీ ఇప్పటికి కూడా జీవో నెంబర్ 111 మాత్రమే ఇప్పటికి కూడా అక్కడ అందుబాటులో ఉంది. దాన్ని అనుగుణంగానే అక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరిగినా జరగాలి. ఈ డాక్టర్ల దర్జాలకు సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే, ఎవరైనా సరే మనం మామూలుగా చూస్తుంటాం, డాక్టర్లు అనగానే వాళ్ళు ప్రాణాలు పోసే ప్రాణదాతలుగా మనం చూస్తుంటాం. అందుకే వాళ్ళ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన క్రమశిక్షణ కానివ్వండి, ప్రతి ఒక్క విషయాలపైన మనము చాలా కూలంకషంగా డిస్కస్ చేస్తున్నాం. కానీ ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఈ డాక్టర్లు అందరూ డాక్టర్లు కాదు, అందులో 2 డాక్టర్లు, ఒకరు మాత్రం అందులో దాని కన్స్ట్రక్షన్స్ చేసిన ఒక వ్యక్తి, అంటే మీరు బీజీలో చూస్తున్న వాళ్ళు. ఈ డాక్టర్ల దర్జాలు ఏంటంటే 111 జీవో పరిధిలో G+3 ఉన్న విల్లాల్లో వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలని చెప్పి అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ మొత్తం యాక్టివిటీని స్టార్ట్ చేశారు. జీవో 111 సంబంధించిన ప్రాంతంలో ఎవరైనా సరే ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన పరిమితి ఏంటంటే, ఏదైతే అక్కడ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అంటే ఆర్సీసీతో అక్కడ ఇల్లు కట్టకూడదు అన్నది ఒక రూల్ ఉంది. కానీ శంకర్పల్లి మండలం పిల్లిగుండ్ల దారిలో దర్జాగా కట్టడాలు ప్రారంభమైపోయినాయి. 1 కాదు 2 కాదు, దాదాపుగా 16 విల్లాలను అక్కడ నిర్మించేస్తున్నారు. అదే ప్రాంతంలో ఎవరైనా సాధారణ వ్యక్తి లేదా ఒక రైతు కూలీ లేదా ఇంకొక వ్యక్తి ఎవరైనా సరే అక్కడ ఒక 100 గజాలు ఒక చిన్న స్థలం, చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన, ఒక 200 గజాలు ఒక చిన్న షెడ్ వేసుకున్నా సరే వెంటనే ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు, ప్రభుత్వ అధికారులు వెళ్తారు, వెంటనే కూల్చేస్తారు. కూల్చేయడానికి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వరు. కానీ మీరు చూస్తున్నారు కదా విజువల్స్, ఆ విజువల్స్లో అవి కన్స్ట్రక్షన్ దాదాపుగా అంటే దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ దాదాపుగా కంప్లీట్ చేసేసారు. ఆ స్కెల్టన్ మొత్తం పూర్తి అయిపోయింది. దాన్ని జస్ట్ ఇప్పుడు సజాయించాలి. ఎస్, ఆ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, స్కెల్టన్ అయిపోయింది, దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కంప్లీట్ చేసే క్రమంలో కూడా మీరు G+3, G+2కి సంబంధించిన ఆ విల్లాలకు సంబంధించిన విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ ఛానల్ కనిపిస్తుంది. ఇవేంటి అంటే సర్వే నెంబర్ 164లో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్. అసలు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టోరీ ఏంటి, ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్కి ఒకసారి వెళ్దామని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రము ఇది ఒక పెక్యులర్ స్టోరీ ఉంటుంది. దాదాపుగా 3 ఎకరాల స్థలంలో 16 విల్లాలను కట్టేందుకు అక్కడ స్టార్ట్ అయిపోయింది. శంకర్పల్లి మండలం పిల్లిగుండలో ఈ కట్టడాలు అన్నవి స్టార్ట్ అయిపోయినాయి. దీన్ని మొత్తాన్ని నడిపిస్తోంది, ఈ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తోంది బైరా దిలీప్ చక్రవర్తి అనే వ్యక్తి దీన్ని తీసుకెళ్తున్నాడు. నిజంగానే 111 జీవో పరిధిలో 16 విల్లాలు కట్టడం అన్నదే ఒక విషయం అయితే, ఈ 16 విల్లాలు అమ్మడానికి కమర్షియల్స్ కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన బ్రౌచర్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే ఎంత అక్రమ కట్టడాలు కట్టడానికి ఎంత దర్జాగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. సో దీన్ని బట్టి చూస్తే ఏంటి, నిజంగానే ప్రభుత్వము అక్కడ ఆపరేట్ అవుతోందా, ప్రభుత్వ అధికారులు నిజంగానే జాగరూకంగానే ఉన్నారా, లేకపోతే ఈ లంచాల మత్తులోనో లేకపోతే ఆమ్యామ్యాల ఆ తొడుగులోనో వాళ్ళు మిగిలిపోతున్నారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మనకు అనిపిస్తుంది. దీనిలో చాలా విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ముఖ్యమైన విషయం మాత్రం ఖచ్చితంగా 111 జీవో పరిధిలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అందులో ఆర్సీసీ రూఫ్తో అసలే కట్టకూడదు అన్నది రూల్ ఉంది. ఎందుకు అంటే అది జంట జలాశయాలకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించిన వాటర్ బాడీగా దాన్ని చూస్తున్నాం కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అని గత ప్రభుత్వాలు 111 జీవో పరిధిని నిర్ణయించి ఆ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ కన్స్ట్రక్షన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ప్రకారం ఒకవేళ జీవో 69 ప్రకారం అయినా సరే దెర్ ఆర్ సర్టన్ రూల్స్, ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. కానీ వీళ్ళు మాత్రం హ్యాపీగా దర్జాగా ఒక బ్రౌచర్ వేసేసి ఆ బ్రౌచర్ ప్రకారం అమ్మడం కూడా స్టార్ట్ చేశారు. 502 గజాల నుంచి 842 గజాల వరకు ఆ స్థలాన్ని వాళ్ళు ప్లాట్లుగా డివైడ్ చేశారు. ఆ ప్లాట్స్లో ఇప్పుడు విల్లాలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నిజంగానే రోడ్లు వేయడానికి కూడా పర్మిషన్స్ ఉండవు, కానీ అక్కడ మాత్రం హ్యాపీగా సిమెంట్ రోడ్లు వేసేశారు. మీకు కనిపిస్తుంటే విజువల్స్లో కూడా కనిపిస్తాయి. సిమెంట్ రోడ్లు వేసేసి ఆ సిమెంట్ రోడ్లను బేస్ చేసుకొని ఈ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఏంటి అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఆ ప్రశ్నలు ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ముగ్గురు డాక్టర్లకు సంబంధించిన అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. అందులో మీకు కనిపిస్తున్న ఫోటోల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు డాక్టర్ అష్ఫాక్ అలాగే డాక్టర్ అర్షద్. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మనకు ఆ డాక్టర్లు ఇద్దరు ఇప్పుడు అక్కడ 500 పైగా గజాల స్థలంలో ఒక G+3 విల్లాను కట్టుకొని అక్కడ దర్జాగా బతకాలని ట్రై చేస్తున్నారు. దీన్ని సపోర్ట్ చేస్తుంది ఎవరంటే బైలా దిలీప్ చక్రవర్తి. ఆయనకు సంబంధించిన ఫోటో కూడా నేను చూపిస్తున్నాను. ఈయన ఖాజా హుస్సేన్ అని చెప్పి ఆయన దగ్గర నుంచి ఒక ప్రాపర్టీ కొని దాని నుంచి తీసుకెళ్లారు. అష్ఫాక్ సంబంధించి అర్షద్కు సంబంధించిన విజువల్స్ ఫొటోస్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఏంటి అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి, నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళు దీని మీద అంటే అధికారులు ఎవరైతే అధికారులు స్పందిస్తున్నారో లేదా, అధికారులు అసలు ఏం చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. వాటికి సంబంధించిన సమాచారం కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే ఇలా అక్రమంగా విల్లాలు కడుతున్నారన్న సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు ఎప్పుడైతే తెలియజేశారో వెంటనే వాళ్లకు నోటీసులు పంపించారు. మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తే మీరు ఎందుకు కూల్చకూడదో మీరు వివరణ ఇవ్వండి అని. వాళ్ళు ఏం వివరణ ఇచ్చారో ఆ వివరణతో వీళ్ళెందుకు ఏకీభవించారో మనకు తెలియదు, కానీ కన్స్ట్రక్షన్ మాత్రము కంటిన్యూ అవుతూనే ఉంది. వాస్తవానికి 111 జీవో పరిధిలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదన్న రెస్ట్రిక్షన్స్తో పాటు ఎవరైనా అలాంటి కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేయడానికి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకి పూర్తి స్థాయిలో హక్కులు ఉన్నాయి. కానీ ఆ హక్కులు మాత్రం ఉపయోగించుకోలేదు, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. అలా కాకుండా చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అక్కడికి వెళ్ళి వెంటనే కూల్చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఆ పక్కనే ఉన్న ఒక గ్రామంలో 250 గజాల్లో ఒక సామాన్యుడు ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని ట్రై చేస్తే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా వెళ్ళి దాన్ని కూల్చేసిన ఘటన జరిగింది. సో అది చూసి నిజంగానే ఇలా 500 గజాల కన్నా 500 నుంచి 800 గజాల స్థలంలో డూప్లెక్స్లు ట్రిప్లెక్స్ విల్లాలు కడుతున్నారు. మరి వీటిని ఏమైనా కూలుస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం, కానీ బట్ అలాంటి చర్యలు మాత్రం ప్రభుత్వ అధికారులు ఎవరూ తీసుకోవట్లేదు. దీన్ని హ్యాపీగా వాళ్ళని కన్స్ట్రక్ట్ చేసుకొని ఇస్తున్నారు, అలాగే వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన హెల్ప్ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా వీటిని అడిగేవాడు కానివ్వండి, పట్టించేవాడు కానివ్వండి, అంతేకాకుండా పట్టించుకునేవాడు కానివ్వండి ఎవరు లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఏమైనా అడిగితే దీన్ని డెవలపర్ అగ్రిమెంట్ పేరుతో ఈ విల్లాల నిర్మాణం అన్నది కొనసాగుతూనే ఉంది. ఈ బిల్డర్ బైరా దిలీప్ కుమార్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, బైరా దిలీప్ చక్రవర్తి ఎవరైనారో ఆయన దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను మీకు ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. సార్ దీన్ని ఎలా నడిపారు ఏంటి అన్నది మనం అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఈ డాక్టర్స్ కోసమే ఈ విల్లాలు కడుతున్నామన్న దాన్ని అఫీషియల్గా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. సరే 16 విల్లాల్లో 2 విల్లాలు డాక్టర్లు జరిపారు, మళ్ళీ మిగిలిన వాళ్ళు ఎవరు అంటే వాటిని సామాన్యులకు అమ్మేందుకు ఆ 111 జీవో పరిధిలో ఏదో ఒక చిన్న విల్లా ఉంటే బాగుంటుందని ఎవరైతే ఆశపడతారో వాళ్లను ఏమార్చేందుకు, వాళ్లను దగ్గర చేసుకునేందుకు దానికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ విండోలో మీరు చూసారా, అదే దానికి సంబంధించిన బ్రౌచర్. ఆ బ్రౌచర్లో మీకు చాలా క్లియర్గా ఎలా దీన్ని కట్టబోతున్నాము అన్న దానికి సంబంధించిన ఫొటోసు, దానికి సంబంధించిన ప్లాను అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే అల్లూరి అనే అల్లూర్ అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు, దానికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన బ్రోచర్ మీకు కనిపిస్తుంది. ఆ బ్రోచర్లో కూడా రోడ్లు ఏవైతే అప్రోచ్ రోడ్లు కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి 111 జీవో పరిధిలో అలాంటి ఆర్సీసీ రోడ్లు వేయడానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ వాటన్నింటినీ తుంగలో తొక్కి డైరెక్ట్గా రోడ్లు వేసి ఆ రోడ్లకు సంబంధించిన వైడింగ్తో సహా ఆ బ్రోచర్లో మీకు కనిపిస్తాయి. అవన్నీ అలానే కన్స్ట్రక్ట్ చేసి వాటిని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న రేట్ ఏంటి, ఆ రేటు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇంత ఓపెన్గా, ఇంత బాహాటంగా, ఇంత బహిరంగంగా వాళ్ళు ఇది చేస్తున్నా సరే అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, ఇది మనకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం కూడా మనకుంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు ఫోన్లు తీస్తారు ఏందన్నది మనం చూడాల్సిందే ఖచ్చితంగా. అలా ఎవరైనా మాట్లాడారు అంటే దానికి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ అని ఈయన ఏదైతే పిల్లిగుడ్లకు సంబంధించిన గ్రామ సెక్రటరీగా ఉన్నారు, ఆయనకు మనం ఫోన్ చేసాం, ఆయన ఆన్సర్ చేయలేదు. సో ఆయనతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా ఎంపీఓ ఒకరు ఉన్నారు, ఎంపీఓతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, గిరిరాజ్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో ఒకసారి మనము చూద్దాము.
గిరిరాజ్ గారండి? అవును. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు చిదంబరం అండి. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 164లో విల్లాస్ కడుతున్నారు కదా సార్? ఇక్కడ ఇది పిల్లుగుండ్ల లోపల. అది నోటీసులు ఇచ్చామండి, నోటీసులు ఇచ్చాము అక్కడ సార్ కానీ కన్స్ట్రక్షన్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది కదా సార్, మీరు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా? ఆపేశాం. ఓకే, అంటే సార్ మీకు ఎప్పటిదాకా ఇన్ఫర్మేషన్ సార్ ఇది పర్ఫెక్ట్గా, అంటే ఆపేశారు అన్న దానికి సంబంధించి? అంటే మేము నిన్న కూడా చెక్ చేసాము, నిన్న కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ, వర్క్ నడుస్తుంది లోపల. మాకు 1 month నుంచి అయితే ఎలక్షన్ మూడ్ లోనే ఉన్నాము, అప్పటిదాకైతే ఆపేశామండి. ఓకే, అంటే ఏంటి సార్ మామూలుగా, అంటే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ కోసం కాల్ అడుగుతున్నాను నేను. ఈ 111 జీవోలో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్నవి రెస్ట్రిక్టెడ్ కదా, వాళ్ళు G+2 కట్టేదాకా ఎందుకు మన దృష్టికి రాలేదా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ కట్టుకోవడానికి? ఇది నేను రాకన్నా ముందే స్టార్ట్ అయిందంట సార్, నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడు వచ్చాను. ఓకే సార్, అప్పటికే నోటీసులు ఇష్యూ చేశారు. అది మామూలు జనరల్గా చెప్పండి సార్. జనరల్గా అయితే ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అవ్వకూడదు, అలాంటి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని సమాచారం వస్తే? లేదు సార్, అది వాస్తవమే. చరించి త్రిభువన్ చేయకూడదు అండ్ 10% ల్యాండ్ లో కట్టుకుంటామని చెప్తారు, కొద్దిగా అది ఇబ్బందికరం అని. కానీ 3 ఎకరాల్లో 16 విల్లాస్ కడుతున్నారు వాళ్ళు. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా ఎవరైనా ఇండివిజువల్గా 1 ఎకరా స్థలం ఉంటే దాంట్లో ఒక చిన్న షెడ్ వేసుకుంటామనో అది వేరు. లేదండి సార్, లేదు, అంత లేదు. ఓన్లీ 5-6 ఉన్నాయి, 16 కాదండి. అంటే 16 ప్లాటింగ్ చేశారు సార్. అంటే మీరు వాళ్ళకి సంబంధించిన బ్రోచర్ చూశాను నేను, 16. లేదు, అది బ్రోచర్ అంటే అసలు అంత ప్లేస్ కూడా అక్కడ లేదండి, అది రాంగ్. అదంతా అంటే ఇప్పుడు అల్లూరు అని చెప్పేసి, అల్లూరు విల్లాస్ అని చెప్పేసి దానికి సంబంధించింది ఒక బ్రోచర్ చూశాను సార్. ఆ బ్రోచర్లో మొత్తం 16 విల్లాలు 3 ఎకరాల స్థలం అని చెప్పేసి రాలేదు సార్. అది సర్వే నెంబర్ 164లో మీకైతే అది ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మీరు సర్వే దానికి నంబర్ కూడా నాకు ఐడియా లేదు సార్. జస్ట్ మీరు పిల్లిగుండ్ల అని చెప్పారు, దాని గురించి అదొకటి ఇల్లీగల్ అవుతుంది, దాని నోటీసులు ఇచ్చి ఆపాను చూద్దాం, అంతేగాని సర్వే నెంబర్ అనే ఐడియా కూడా నాకు లేదు. ఓకే, ఎందుకంటే 164 సర్వే నెంబర్ 164/1 ఉంది, 164 రూ/3/2 ఉంది, 164 రూ/2/2, ఈ 3 సర్వే నెంబర్లు కలిపి వాళ్ళు విల్లాల వెంచర్ వేసామని చెప్పేసి బ్రౌచర్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడే పెడుతున్నాను సార్ నేను మీకు బ్రౌచర్. ఓకే సార్, నేను ఇప్పుడే చేసి మీకు మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మనం మాట్లాడిన వ్యక్తి గిరిరాజ్ గారు, ఎంపీఓ గారు. ఆయన దానికి సంబంధించి నోటీసులు ఇచ్చామన్న విషయం తెలుసు ఆయనకి. అక్కడ 5-6 కడుతున్నారు, కానీ మొత్తం 16 విల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించిన బ్రోచర్ని కూడా నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేశాను, అంటే అక్కడ చూపిస్తున్నాను మీకు, అది కనిపిస్తుంది. అంటే ఇది యూజువల్గా 111 జీవో పరిధిలో ఎవరైనా కట్టుకోవాలన్నా సరే సైలెంట్గా 1 ఎకరా స్థలం మా దగ్గర ఉంది, ఒక చిన్న ఫామ్ హౌస్ లాంటిది కట్టుకుంటా, మిగిలిన ప్రాంతం అంతా కూడా ఓపెన్గా పెడతామని చెప్పేసి కొంతమంది కట్టుకుంటూ ఉంటారు. సరే, అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ వేయకూడదు, అది కూడా టెంపరీ స్ట్రక్చర్లో షెడ్ లాంటిది వేసుకొని దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని దాటి ఆ విజువల్స్ కూడా కనిపిస్తాయి. విజువల్స్ ఏమి నేనేం తయారు చేసినావు కదా, ఆ విజువల్స్ అన్నీ కూడా ఏవో ఏఐలోనే ఇంకో దానిలో వచ్చినావు కదా, దోస్ ఆర్ అక్కడున్న పరిస్థితిలో ఉన్న వాటినే నేను చూపిస్తున్నాను మీకు. సో ఎంఆర్ఓ శ్రీశైలం గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. శ్రీశైలం గారు ఏమైనా దానికి సంబంధించిన సమాచారం ఇస్తారేమో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు చిదంబరం అండి, నేను బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి చిదంబరం మాట్లాడుతున్నాను నేను. శ్రీశైలం గారు అండి, హైదరాబాద్ అండి, హైదరాబాద్. నేను మేనేజింగ్ ఎడిటర్ సార్, నేను బీఆర్కే న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ నేను. ఇప్పుడు ఈ 111 జీవో పరిధిలో ఇప్పుడు మన సర్వే నెంబర్ 164లో ఈ విల్లాస్ కడుతున్నారు కదా సార్, ఇది పిల్లిగుండ్ల విలేజ్లో. దానికి ఐడియా లేదు సార్ నాకు. ఆయన ఆర్ఐ సార్ ఉంటాడు, ఆయన కోర్టు పోయిండు. ఓకే, కోర్టుకి వెళ్ళిండు. కాదు సార్, అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా వాటికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. నేను ఇప్పుడే యాక్చువల్లీ మన ఎంపీ వారితో మాట్లాడాను, మీరు నోటీసులు ఇచ్చారని చెప్పారు సారు. అంటే మీకు దృష్టిలోకి రాలేదా, లేదా ఆ నోటీసులు మీకు సంబంధం లేదా? నాకు ఐడియా లేదు సార్, యాక్చువల్గా ఆయన ఆర్ఐ గారు చూస్తారండి. ఓకే సార్, మామూలుగా సార్ 111 జీవో పరిధిలో ఎవరైనా విల్లాలు కట్టుకోవడానికి ఉందా సార్ పర్మిషన్? G+3 కడుతున్నారు వాళ్ళు. ఉండదండి. ఓకే, సో దాదాపుగా 5. అది గ్రామానికి ఆనుకొని ఉందా, దూరమా? లేదు సార్, మధ్యలో ఉంది సార్, గ్రామానికి పక్కనే ఉంది, దూరం ఉంది. గ్రామం పక్కన, అదే గ్రామం అయితే అక్కడ వాళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇస్తారు అప్రూవల్.
కానీ అంటే G+3 అయితే ఇవ్వడానికి ఉందా సార్? G+3 పర్మిషన్ ఇవ్వచ్చా వాళ్ళు? యాక్చువల్ గా సార్ నాకు దాని గురించి ఐడియా లేదండి. ఓకే. ఆర్ఐ కాదు కోర్టు పోయిండు. కాదు సార్, మామూలుగా 111 జీవో కాదు సార్, 111 జీవో పరిధిలో డ్యూటీ పోయిండు. ఓకే, 111 జీవో పరిధిలో మామూలుగా రెగ్యులర్ ప్రాసెస్ ఏంటి అట్లా అడుగుతున్నా సార్ అంతే. రిపబ్లిక్ జీవోలో అసలు కట్టొద్దు, ఏం కట్టొద్దు. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళు G+3 కడుతున్నారంటే అది ఖచ్చితంగా అన్అఫీషియల్ అండ్ ఇల్లీగల్. ఇల్లీగల్ కిందకే వస్తుందండి. ఓకే ఓకే. అంటే మామూలుగా అక్కడ ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనిపిస్తే కూల్చే అధికారం ఎవరికి ఉంది సార్ వాటిని కూల్చేసేది? విలేజ్ అండర్ విలేజ్ అయితే వాళ్ళు గ్రామం సెక్రటరీ చేస్తారేమో అనుకుంటా. సార్ రెవెన్యూ అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ చేయాలి. ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్సే ఉన్నాయి. సో అంటే మీ పరిధిలోకి వస్తుంది అనుకుంటా ఐ థింక్. ఉండొచ్చు సార్ అయితే. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సార్ సో చూశారు కదా, చాలా సింపుల్గా మంచి సమాచారం అయితే ఇస్తున్నారు. నాకు తెలియదు దాని గురించి ఆర్ఐ గారు చూస్తారు అని, బట్ ఈయన పేరు మీద నుంచే నోటీసులు వెళ్తాయి. అయినా సరే అది ఆయనకు సంబంధించిన సమాచారం లేదు అనే విధంగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ నిర్మాణాలు కనిపిస్తున్నాయి, నిర్మాణాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. అయినా సరే వీళ్ళెవరు మాకు తెలీదు అని అంటున్నారంటే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ వ్యవహార తీరు ఎట్లుంది, ఆ శైలి ఎలా ఉంది. ప్రేమ్ అని ఎవరైతే పిల్లిగూడల గ్రామ సెక్రటరీ ఉన్నారో ఆయన సంబంధించి కాల్ చేస్తున్నాం మనము, ఆయన ఆన్సర్ చేయట్లేదు. అబ్జర్వ్ చేస్తున్నాం, ఆయన చూద్దాం ఒకవేళ మన దగ్గర నుంచి కాల్ బ్యాక్ వస్తుందా అన్నది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఎంఆర్ఓ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. అది Your call has been forwarded to voicemail. The person you are trying. మనం సురేష్ మోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. సో ఆయన ఆన్సర్ చేయలేదు. సంతోష్ రెడ్డి గారికి కాల్ చేస్తున్నాము. ఈయన సంతోష్ రెడ్డి గారు వచ్చి డిఎల్పిఓ. హలో హలో సార్, సంతోష్ రెడ్డి గారండి? సంతోష్ రెడ్డి గారండి? సంతోష్ రెడ్డి కాదండి, ఎవరు మాట్లాడి? నా పేరు చిదంబరం రెడ్డి అండి, నేను బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. డిపిఎల్ఓ గారండి? ఎక్కడండి? బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను. విఆర్కే న్యూస్ ఛానల్ లేదండి, డిపి గారు. చెప్పండి, ఎవరు ఏం కావాలండి? మీరు డిపిఎల్ఓ గారు సంతోష్ రెడ్డి గారు కాదండి? సతీష్ రెడ్డి నా పేరు. సతీష్ రెడ్డి, ఓకే ఓకే. ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. ఇప్పుడు ఇది మన పిల్లిగుండ్ల గ్రామంలో 111 జీవో పరిధిలో విల్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. దాని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, నోటికి ఇచ్చాము, వాళ్ళకి యాక్షన్ తీసుకోమని గతంలో ఇచ్చాము. మళ్ళీ సర్వ ఫాలో చేస్తాం. కానీ అంటే అది ఇప్పుడు అంటే జస్ట్ ఒక డౌట్ సార్, మొన్న రీసెంట్గా ఒక చిన్న ఏదో కన్స్ట్రక్షన్ జరిగితే వెంటనే వెళ్ళి కూల్చేశారు మనోళ్ళు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అదే 111 జీవో పరిధిలో చాలా డిమాలిషన్స్ అయితే రెగ్యులర్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ G+3 చేసుకొని డిస్ట్రిక్ట్ కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. కాకపోతే అక్కడ ఏంటంటే అదే కోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కోర్టు ప్రకారం వెళ్ళారు యాక్చువల్లీ గతంలోని. ఓకే. అంటే మీరు అనేది ఏది ఎక్కడ ఏ విలేజ్ తంగుటూరు అనుకుంటా బహుశా. పిల్లిగుండ్ల దగ్గర సార్, పిల్లిగుండ్ల దగ్గర సర్వే నెంబర్ 164లో విల్లాస్ కడుతున్నారు. మొత్తం 16 విల్లాలు దానికి సంబంధించి అల్లూరి విల్లాస్ అని చెప్పేసి దానికి సంబంధించి ఇచ్చేశారు. సార్ యూజువల్లీ మీ దృష్టికి వచ్చింది అనుకోండి సార్, దాని మీద చర్యలు తీసుకోండి. ఎంత టైం తీసుకుంటారు సార్? మామూలుగా అయితే మీరు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుంది. జనరల్ గా గ్రామ పంచాయతీ బాడీ రెస్పాన్సిబుల్ ఉంటుంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళపైన ఏంటిది ఒకసారి 2 సార్లు ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా యాక్షన్ కి ప్రపోజ్ చేయాలి వాళ్ళ మీద. ఓకే ఓకే. ఇది ఆల్మోస్ట్ 6 to 8 months నుంచి అయితే కన్స్ట్రక్షన్ అట్లా కంటిన్యూ అవుతుంది. అవును సార్. మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఒకసారి ఫాలో చేద్దాం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో. సురేష్ మోహన్ గారండి? అవునండి, సార్, నా పేరు చిదంబరం రెడ్డి అండి. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సార్, ఈ పిల్లిగుండ్లకు సంబంధించిన దీంట్లో జివో 111 పరిధిలో ఈ విల్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? లేదండి, ఏదో ఉందా మీ దగ్గర? సర్వే నెంబర్ 164లో నాకు G+3లో కడుతున్నారు. నాకు కొద్దిగా వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్ దాంట్లో ఉన్నా. సార్. రిజల్ట్ వస్తుందా? ఓకే, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను సార్, అది వాట్సాప్ చేస్తాను మీకు నేను. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరైతే ఇప్పటిదాకా మాట్లాడిన ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరికీ కూడా ఈ వార్తకు సంబంధించిన సమాచారాన్ని, అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని, విజువల్స్ని, దానికి సంబంధించిన మిగిలిన వివరాలన్నింటినీ కూడా నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఎందుకంటే 111 జీవో పరిధి అన్నది నిర్ణయించడము, దాన్ని నిర్ధారించడానికి కారణమే జంట జలాశయాల నుంచి హైదరాబాద్కు వచ్చే వాటర్ కానివ్వండి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత జరిగిన పరిణామాలు జీవో 68కి సంబంధించిన అంశాలు కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఏది ఏమైనా సరే ఆ ప్రాంతంలో అలా G+2లు G+3లు కట్టి వాటిని విల్లాలుగా చేసి అమ్మడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఇప్పటివరకు మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఒకే ఒక మాట చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చాము అంటున్నారు. నోటీసులు ఇచ్చి చేయి దులుపుకోవడం కాకుండా, నోటీసులు ఇచ్చి ఇలాంటి దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నా, ఆ హక్కున్నా, ఆ బాధ్యత ఉన్నవి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కేవలం నోటీసులకే పరిమితం చేస్తారా? లేకపోతే ఒక సామాన్యుడో, ఒక రైతో, లేకపోతే ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తో ఆ గ్రామంలో లేదా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే ఒక బిల్డింగ్ కట్టుకుంటాము అంటే దానికి రెస్ట్రిక్షన్స్, ఒకవేళ చెప్పకుండా కట్టేస్తే వాటికి డిమాలిషన్స్, ఇన్ని చర్యలు ఉంటాయి. మరి వీటి మీద ఎందుకు చర్యలు లేవు? ఇవి ఎవరో ఇండివిజువల్గా కట్టుకుంటున్నావు కాదు, వీటిని ఒక వెంచర్ లాగా వేసి అమ్మేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రౌచర్ నేను చూపిస్తున్నాను. వీటి ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించడానికి అవసరమైన అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన ఆధారాలు నేను చూపిస్తున్నాను. 500 గజాల నుంచి 850 గజాలు, 240 గజాలకు పైగా ఆ స్థలాల్ని విభజించి వాటి మధ్యలో ఆర్సీసీ రోడ్లు వేసి, ఏవైతే 111 జీవోకి వ్యతిరేకంగా అక్కడ వాటిని కమర్షియల్ యాక్టివిటీగా మార్చి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీటిల్లో కన్స్ట్రక్షన్ కంపెనీనో, డెవలపరో, లేకపోతే దానికి సంబంధించిన బిల్డింగ్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారన్నాము. అలాంటి వాళ్ళు కూడా డాక్టర్లు, ఆ డాక్టర్లే డైరెక్ట్గా ఆ కన్స్ట్రక్షన్కి సహాయం చేయడము, ఆ ప్రాంతాన్ని వాళ్ళ చేతులుగా దించడము, డెవలపర్ అగ్రిమెంట్ పేరుతో వాళ్ళకు వచ్చిన విల్లాలు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయడము, ఏదేమైనా సరే ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఉండడానికి వీల్లేదు. కేవలం వార్త వేసి వదిలేయడం కాదు, ఆ వార్తకు రెస్పాన్స్ వచ్చేదాకా, ఇప్పుడు ఎలా అయితే నేను అందరికీ ఫోన్ చేశానో ప్రతి ఒక్కరికి ఈ వార్తకు సంబంధించిన అంశాన్ని, ఈ వార్తలోని వివరాలని, దీంట్లో జరుగుతున్న తప్పులని ప్రతి ఒక్కరిని కూడా నేను ఎత్తి చూపిస్తాను. వాళ్ళందరికీ దీనికి సంబంధించిన సమాచారంతో పాటు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తాను నేను. ఆ కన్స్ట్రక్షన్స్ చేయడం ఎలాగైతే ఇల్లీగలో, ఆ కన్స్ట్రక్షన్స్ని కూల్చకుండా అలాగే వదిలేసినా సరే అది ఇల్లీగలే. ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలకి అధికారులు పాల్పడరని నేను భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వీడి మీద చర్యలు తీసుకునేంత వరకు బీఆర్కే న్యూస్ దీన్ని కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తుంది. 111 జీవో పరిధి అనేది ఎందుకు నిర్ణయించారు? అది 111 జీవో పరిధిలో ఉన్నట్లుగా దానికి నోటీసులు ఇప్పటికే ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు లేవు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా అధికారులు చెప్పాల్సింది. ఈ అధికారులు ఈ నిర్ణయం తీసుకొని దాని మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళందరూ కుమ్మక్కయ్యారు అని ఏదైతే బయట వినిపిస్తున్న మాటలు, అవినీతి సొమ్ముకు ఆశపడ్డారని బయట వినిపిస్తున్న మాటలు, అవన్నీ కూడా నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు నేను వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మరొకసారి దీని మీద ఫాలోఅప్ కూడా చేస్తాను. అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత, అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ముందుకు వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత, ఇప్పటికే అయిన కన్స్ట్రక్షన్స్ని కూల్చాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంటుంది. సో వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇంకొకసారి కాంటాక్ట్ అవుతాము, ఈ డీటెయిల్స్ ఇస్తాము. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటున్నారు ప్రతిరోజు కూడా ఫాలోఅప్ చేస్తాం. ఓవరాల్గా చూస్తే ఈ డాక్టర్లు వాళ్ళ దర్జాల కోసం, ఈ డాక్టర్లు వాళ్ళ విలాసవంతమైన విల్లాల కోసం, ఈ డాక్టర్లు వాళ్లకు సంబంధించిన పరపతిని చూపించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న పని 111 జీవో పరిధిలో ఇలాంటి విల్లాలను కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశాన్ని కల్పించడం, దానికోసం డబ్బులు వెచ్చించడం. బైరా దిలీప్ చక్రవర్తి, ఆయనకు సంబంధించిన వివరాలు కూడా మనం మాట్లాడుకోవాల్సింది. ఆయన గతంలో కొన్ని పార్టీలకు పనిచేశారు, ఇప్పుడు కూడా
ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు, కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కార్యక్రమానికి ఎందుకు పాల్పడుతున్నారు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాలి. ఆ సమాధానాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనం. దానికి ఖచ్చితంగా టైం ఉంది. ఈరోజు నేను చెప్తున్నది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఆధారాలతో సహా మరొకసారి నేను మీ ముందుకు వస్తాను. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.